20 మంది 30 మంది పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోతే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? మేడం మమతా బెనర్జీ గారు, వీళ్ళు నిజమైన ఓటర్లే కావచ్చు కానీ 2026లో వీళ్ళు ఓట్లు వేయలేరు, 2031 చూద్దాం, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నది. ఆ పని అయిన వెంటనే ఆమె ఏడుస్తూ బెంగాల్కు వస్తే, బెంగాల్లో బీజేపీ పెద్ద ఎత్తున 70 సీట్లు గెలిచిన బీజేపీ 202 సీట్లు గెలుచుకొని మమతా బెనర్జీని ఇంటికే పరిమితం చేస్తే, ఒకరోజు వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆయన సొంత నియోజకవర్గానికి, పార్లమెంటు సభ్యుడు సొంత నియోజకవర్గానికి పోతే బీజేపీ నాయకులందరూ రాళ్ళు తీసుకొని ఆయన కొట్టిండ్రు. సిట్టింగ్ ఎంపీ మీద రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి బీజేపీ నాయకులు క్రియేట్ చేసిండ్రు. మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఈ సర్ను మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను చాలామంది ఎంఆర్ఓలతోని, చాలామంది ఆర్డీఓలతోని మాట్లాడిన తర్వాతనే నేను మీకు ముచ్చట చెప్తున్నా. బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ సరిగా చేసినప్పుడే ఈ ప్రక్రియ కరెక్ట్ అవుతుంది, లేకపోతే మనకు కూడా బెంగాల్ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. చివరిగా మన విమానం ఎక్కడున్నది? బెంగాల్ నుంచి ఎక్కడికి పోదాం? విజయవాడ పోదాం. చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. విజయవాడ 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్. గడ్డి చెప్పండి. ఎవరు? సార్కో చాక్లెట్ ఇవ్వండి, తర్వాత టైం లేదు. చంద్రబాబు నాయుడు 2018లో సేవామిత్ర అనే ఒక అప్లికేషన్ తయారు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు యుద్ధాలంటే రక్తపాతం జరిగేది, మందు పాత్రలు పేలేవి, యుద్ధ ట్యాంకులు వచ్చేవి, మనుషులను చంపేసేవి. కానీ ఇప్పుడు అలాంటి రక్తపాతం లేకుండానే ఒక ఆయుధం తయారు చేసిండ్రు టీడీపీ వాళ్ళు. చెప్పండి, సేవామిత్ర అనే యాప్ తయారు చేసి అమాయకంగా టీడీపీ కార్యకర్తలందరి సెల్ ఫోన్లలో దాన్ని డౌన్లోడ్ చేసి, బ్రదర్ ఒక్క 2 నిమిషాలు బ్రదర్, 2 నిమిషాలు, టీడీపీ కార్యకర్తల మొబైల్ ఫోన్లలో మొత్తం కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరి దగ్గర పంపించి, అమ్మా అయ్యా బాబు బాగున్నారా, మంచిగున్నారా, ఓకే థ్యాంక్ యూ బాగుంది, మీరు ఏ కులం, మీరు ఎవరికి ఓటేస్తారు? బాబు మేము వైసీపీకి వేస్తాం, ఫలాని పార్టీకి వేస్తామంటే ఎవరెవరైతే వైసీపీకి ఓటేయాలని అనుకున్నారో, ఎవరెవరైతే కొంచెం అటు ఇటు ధృవీకరణ పత్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక్క దెబ్బన రాత్రి 30 లక్షల మంది తీసేసే ప్రయత్నం చేసిండ్రు. జాగ్రత్తగా వినండి. ఇది రేపు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు తెలంగాణలో? చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి, పైన బీజేపీ, మధ్యలో ధర్మపురి అరవింద్. ఇక బండి సంజయ్ గురించి నేను చెప్పను, ఓకే. అందుకొరకే రామన్న గారి సందేశం మీరు వినాలి. అర్థమైందా మీ అందరికీ? మిత్రులారా, మీరు బిఎల్ఏలు, బిఎల్ఓలు. బిఎల్ఏ అంటే ఏంటి? బూత్ లెవెల్. వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. బిఎల్ఓ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆర్గనైజరా? వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? గట్టిగా చేతులెత్తి చెప్పండి. వెరీ గుడ్. ఒక్క సీక్రెట్ చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగులు పెట్టడం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ కూడా ఆర్డీఓలకు ఇవ్వలేదు. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు బిఎల్ఏల మీటింగ్ మనలాగా పెట్టడం లేదు. ఎవరండి మాట? బిఎల్ఓ. ఆ బ్రదర్కు 3 చాక్లెట్లు ఇవ్వండి. ఏం పేరు మీ పేరు? వెరీ గుడ్. డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వెరీ గుడ్. శంకర్ రెడ్డి, వెరీ గుడ్. బిఎల్ఓలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బిఎల్ఓలు మనోళ్ళే, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. మనం ఎవరి ఓటు తీసేయమంటే వాళ్ళ ఓటు తీసేస్తారు, ఎవరి ఓటు ఎక్కించమంటే వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. మనం ఈ బీఆర్ఎస్ వాళ్ళలాగా బిఎల్ఏ మీటింగ్లు ఎందుకు పెట్టాలి? మంచిగా బిందాస్గా బిఎల్ఓలకు చెప్పి మన పని దొడ్డిదారిన చేయించుకుందామని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ మార్గదర్శనంలో నడిచి కేసీఆర్ ద్వారా శిక్షణ పొందబడ్డ గులాబీ సైనికులు అలాంటి తప్పులు చేస్తారా? 2 చేతులు చెప్పండి.
చెయ్యరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన 326 అధికరణం ద్వారా వచ్చిన ఓటు హక్కును పవిత్రంగా చూసి ఆ ఓటు హక్కును కాపాడుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విషయాన్ని పుణికిపుచ్చుకున్న బిడ్డలే ఈ గులాబీ సైనికులు. ఇంకా చివరిగా 2 నిమిషాలు ఉంది. మన విమానం ఎక్కడున్నది? ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ వికారాబాద్కి వస్తున్నది. ఓకేనా? రెడీయా? వెరీ గుడ్. కానీ నేను చెప్పేదాకా మీరు విమానం దిగొద్దు. అంటే మీరు మీ సెల్ ఫోన్లను ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టుకోవాలి. ఓకే మిత్రులారా, 3 ఫామ్ల గురించి మీరు బాగా 4 ఫామ్ల గురించి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చి 3 సార్లు ఇస్తారు. చాలామంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు, సార్ మీ బిఎల్ఏలు ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు, రేపు బెంగాల్ లాంటి ప్రమాదం మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది, అందుకొరకే దయచేసి బిఎల్ఓ ఎవరు ఏంటి అనేది దయచేసి తెలుసుకోండి. మీ అందరికి ఒక చిట్కా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పకండి దయచేసి. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాపిల్ ప్లే స్టోర్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ ఓటర్ ఐడి అందులో ఫీడ్ చేసిన వెంటనే మీకు బిఎల్ఓ పేరు, ఆయన మొబైల్ నెంబర్, ఆమె మొబైల్ నెంబర్ వస్తుంది. అర్జెంటుగా ఆమెకు కాల్ చేసి, ఆయన కాల్ చేసి, మేడం నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారు నియమించబడ్డ బూత్ లెవెల్ ఏజెంట్, మా గ్రామం కేరెల్లి, ఇవాళ మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను, లేకపోతే మీరు ఎప్పుడు వస్తారు మా గ్రామానికి చెప్పండి, మేము మా ఓటర్ లిస్టులో రెడీగా ఉన్నామని చెప్పే సత్తా నీకు ఉండాలంటే నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ మనకు 2 ప్రతులు ఇస్తారు, ఒకటి మన కోసం, ఒకటి వాళ్ళ కోసం. రెండిటి మీద మన దాని మీద వాళ్ళు సైన్ చేస్తారు, వాళ్ళ దాని మీద మనం సైన్ చేయాలి. 3 సార్లు వస్తారు. ముఖ్యంగా చాలామంది ఎంఆర్ఓలు నాకేం చెప్పిండ్రయ్యా అంటే, ఎన్యూమరేషన్ ఫామ్లో 2 డబ్బాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. 2 డబ్బాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బాలో నువ్వు 2002